బాబాయ్ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయినాయి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఆగిందంటారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రావడానికి భయం అండి. ఎందుకంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ వాళ్ళు. నన్ను ఏమన్నా అనకుండా మాట అంటారు వాళ్ళు, ఆ పార్టీలో వాళ్ళు చంద్రబాబు గారిని అనకుండా మాటని అవమానించారు. ఆ కచ్చి తీర్చుకుంటారన్న భయం తప్ప జనానికి మేలు చేద్దామన్న ఉద్దేశం లేదు. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళని ప్రజల సమస్య గురించి మాట్లాడతారు. అది అంతమంది ప్రజలు ఓట్లు వేసి గెలుచుకుంటే వాళ్ళ సమస్య గురించి మాట్లాడకుండా సొంత ప్రయోజనం కోసం ఎట్లా ఉంటున్నాయంటే అది కరెక్ట్ కాదు. నీకు లేదు, ఇష్టం లేదు, రాజీనామా చేసేయండి. మీ 11 మంది ఎమ్మెల్యేలు వేరే ఎలక్షన్ పెట్టి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు మాట్లాడతారు సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించి. ఎందుకు మీకు ప్రజల సమస్యలు చేర్చకుండా ఎందుకు మీకు ఎమ్మెల్యేలు వాదాలు? అంటే ఇక్కడ 11 మంది గెలిచారు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాలేదని బొత్స సత్యనారాయణ అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా సరే ఆయన ఎమ్మెల్యేలు వచ్చారు కదా, ఈయన ఎమ్మెల్యేలైనా పంపించవచ్చు కదా. మరి అదే చంద్రబాబు గారు ఒక మనస్తాపానికి గురై రాన్నారు, ఒక సవాల్గా చేశారు, అది వేరే విషయం. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, సమస్యలు, ప్రజల సమస్యలు తెలియపరిచారు ప్రభుత్వానికి. ఈ ప్రజల సమస్యలు కూడా తెలియపరిచినప్పుడు ఎందుకు వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఇమీడియట్గా రాజీనామా చేస్తే గౌరవం ఉంటుంది. లేకపోతే జనం అందరూ అడిగిన దాకా కాకుండా రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు ప్రజల తరఫున నేను కూడా. అంటే ఇక్కడ చూస్తే కనుక సొంత చెల్లి అంటుంది, మీకు ఎందుకు ఇంకా అంతగాడికి పదవులు, రాజీనామా చేసేయండి అంటున్నారు. మరి చెల్లి మాట్లాడినా వింటాడంటారా జగన్మోహన్ రెడ్డి? చెల్లి ప్రజలందరూ అదే అనుకుంటున్నారండి. ప్రజల సమస్యలు గవర్నమెంట్ దృష్టి చేసుకోలేనప్పుడు నీకు ఎమ్మెల్యే పదవులు ఎందుకు? ఎమ్మెల్యే పదవి నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ మొత్తం ఎందుకు తీసుకోవటం? వదిలేస్తే ఇంకొకరు వచ్చి వాళ్ళ గొంతు ప్రజల తరఫున వినిపిస్తారుగా. ఎందుకు వేసుకునేటప్పుడు సొంత ప్రయోజనాలు తీసుకునే వాళ్ళు ప్రజలకు అర్థమైపోయింది. అర్థమయ్యే 11 తోటి మిమ్మల్ని వెళ్ళేశారు. కానీ ఇంకా మీకు ఆలోచన కలగకపోతే జనమందరూ వచ్చి శాశ్వత సేవ కృత్రిమ కూర్చుందాకా ఎందుకు చేసేయండి, గౌరవం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అయితే విమర్శించే జగన్మోహన్ రెడ్డి ఈసారి చంద్రబాబును అయితే విమర్శించడం మొదలు పెట్టారు. ఎలాగంటే కనుక డైరెక్ట్ గా అసలు తల్లిదండ్రులకు కూడి పెట్టలేనాడు, ప్రజలకు ఏం మేలు చేస్తాడని మాట్లాడారు కదా. అసలు ఎలా చూడాలంటారు దాన్ని? అసలుకి తల్లిదండ్రులు కూడి పెట్టాడు అది చూసారా? చంద్రబాబు గారు ఆయన ఆలోచన కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి పెట్టలేదన్నాయంటే వాడు అసలు చెల్లిని మరి అమ్మనే వాళ్ళ నాన్న మీద ఎగబడిన యాదవాడు. అటువంటి వాడు చంద్రబాబు గారిని అటువంటి అర్హత వాడికి లేదు. అసలు జగన్ అనే వాడికి అసలు లేదు అర్హత. నువ్వేదో సక్రంగా ఉంటే ఏటోళ్ళు అనాలా. వాడు అన్ని అవలక్షణాలు వాడి కాదు పెట్టుకొని ఏటోళ్ళు చూపిస్తాడు. అన్ని అవలక్షణాలు కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని కానీ టీడీపీని కానీ మాట్లాడే అర్హత లేదు. తలకొరుగు కూడా పెట్టలేదు కదా తల్లిదండ్రులకి. ఒక రోజు తీసుకొచ్చి ఇంటికాడకి తీసుకొచ్చి సీఎం అయిన తర్వాత అసలుకి ఇంటికాడ అన్నం కూడా పెట్టలేదు. అసలు ప్రజలకు పరిచయం చేశాడా చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నాడు కదా. అది ఎలా చూడాలంటారు? అసలు ఈ కుటుంబ వ్యవహారాలు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి? కుటుంబ వ్యవహారాలు అంటే ఎటుకు రాజకీయంగా మాట్లాడలేరు. కుటుంబంగా ఏదో విధంగా డైవర్ట్ చేసి, మైండ్ డైవర్ట్ చేసి జనాన్ని డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ చేయడం అనేది ప్రజలందరూ చూశారు. ఇవన్నీ మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ ఇది. ఈ మాటలు నమ్మకూడదు, అబద్ధం మాటలు. నిజమైన మాట మాట్లాడే సమాధానం, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏయో చెబుతా ఈ అసలు విషయాన్ని పక్క పట్టించే ప్రయత్నం తప్ప కానే కాదు. ఈ ఉదాహరణకు ఒకటి శాస్త్రం మన దీంట్లో ఒకడికి చదువుకునే కుర్రాడికి పూర్తిగా మార్కులు పోతే ఇంటికి వచ్చి చెబుతాడు, కర్ణం గారు అబ్బాయి ప్రాస ఎవరు తప్పిపోయాడు, మరి మున్సిపల్ గారు అబ్బాయికి మార్కులు రాలేదు, వీడికి రాని మార్కులు చెప్పారు. అట్నే వీడికి రాని మార్కులు జనానికి దృష్టిలో రాకుండా చేయడం కోసం పక్కన వాళ్ళే డైవర్ట్ చేస్తాయి. అటువంటి డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వీడు ఎవడు జనం అందరూ గమనిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అది ఎవడు నమ్మేవాళ్ళు, ఆ మాట వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి వాడు ప్రజల సమస్యలు అసెంబ్లీలో వినిపిస్తారా? వినిపిస్తుంది. లేదు, మీకు ఇష్టం లేదు, రాజీనామా చేసేయండి గౌరవంగా. ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడతారు? ఓట్లు వేసిన ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. రాజీనామా అన్న చేస్తాడంటారా? మరి అడుగుతున్నారు కదా, మరి ప్రజలు అడుగుతున్నారు, ఓ పక్కన చెల్లి అడుగుతుంది, రాజీనామా అన్న చేస్తాడంటారా? రాజీనామా చేయకపోతే కాల పరిమితి తర్వాత కొన్నాళ్ళు మీరు అసెంబ్లీకి పోకపోతే చట్టంలోనే ఉంది రద్దు అయ్యే అవకాశం ఎమ్మెల్యే పదవులు. చట్టం దానిపైన చేసేస్తుంది. అంతలా చేసుకోకుండా గౌరవం చేస్తే బాగుంటుంది అంటున్నా. అంటే నాకు ప్రతిపక్ష హోదా అయితే కనుక మైక్ ఎక్కువ సమయం ఉండిద్ది నాకు మాట్లాడటానికి, అది ఇస్తేనే వెళ్తాను నేను అనే మాట అయితే వాడుతున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వెనకడికి ఎవరో వంగలేక మంగళాలు అన్నాడంట. అట్లా ఇప్పుడు ఉన్నోళ్ళు వచ్చి సమస్యలు వ్యవసాయానికి దిక్కు లేదు. కానీ ప్రతిపక్షవాదం ఎందుకు లేదు? ప్రతిపక్షవాదం నువ్వు సమర్థవంతమైన నాయకుడు అనుకుని ఒకసారి ఇచ్చారు, సమర్థవంతమైన నాయకుడు కాదు తీసేశారు ప్రజలే. నీకు ప్రతిపక్షవాదం ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి.
అవి కోర్టు ఇచ్చిద్దా లేకపోతే స్వీకరిస్తాడు వాళ్ళకి ఏం అర్హత ఇవ్వడానికి ప్రజలకు అర్హత ఉంది. ప్రతిపక్ష హోదా అయినా పరిపాలన చేయడానికి హోదా ఇచ్చే అవకాశం ప్రజలకు ఉంది. ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఇంక నువ్వు నీకు ఎన్ని గొంతెమ్మ కోరికలు అన్ని అడ్డం పెట్టుకొని ఊరక ఎగ్గొట్టే మాటలు మాట్లాడటం తప్ప ఏం లేదు. డైవర్స్ చేయడం అసలు విషయాన్ని. అంటే అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం అని మీరు అంటున్నారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక మాకు బయట అక్కడ మాట్లాడే అవకాశం ఎవరు అంటున్నారు కదా. మరి శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా, మరి అసెంబ్లీలో ఎందుకు ఎవరు అనుకోవచ్చు అంటారు? అవకాశం ఇవ్వరనేది నువ్వు అసలు రాకుండా ఇవ్వడం నువ్వు ఎందుకు అనుకుంటున్నాడు? నువ్వు వచ్చి మాట్లాడితే ఇవ్వకపోతే ప్రజలు గమనిస్తారుగా. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతుంటే ఇవ్వకపోతే ప్రజలు గమనిస్తుంటారుగా. పాపం జగన్ గారు ప్రజల సమస్యలను స్పందిస్తుంటే మాట్లాడలేదని జనం అనుకుంటారుగా. అది నీకు నువ్వు ఊరక భ్రమపడడానికి ఎవడేం చేస్తాడానికి? వాడికి రైతు కళ వచ్చి భ్రమపడతాడు, దానికి ఎవడేం చేస్తాడు? వచ్చి నువ్వు రియాలిటీకి వచ్చి నీ పని నువ్వు చేస్తే దాంట్లో లోపం ఉంటే ప్రజలు చూస్తుంటారు. అంతేగాని ఊరక ఏదో కొంక పెట్టి ఎగ్గొట్టే వాళ్ళని చేస్తే అట్లా. ఇప్పుడు ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు, అలాగే పిఎస్సి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి బెంగళూరు మాత్రం వెళ్ళిపోయాడు. ఎలా చూడాలంటారు? బెంగళూరు పదే బెంగళూరు, ఇటు హైదరాబాద్ వెళ్ళట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, బెంగళూరు మాత్రం ఎందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారు? సొంత విషయాలు మనం మాట్లాడకూడదు. బెంగళూరు పోని, బొంబాయి పోని, మద్రాసు పోని మనకు అనవసరం. నిన్ను గెలిపించినట్టుగా సమావేశాలకు వచ్చి నువ్వు ప్రజల తరపున ప్రజల సమస్యలు నువ్వు వివరించగలుగుతున్నావు ప్రభుత్వానికి. అది ఒక్కటే నువ్వు చేయగలిగితే చెయ్యి. లేకపోతే రాజీనామాకి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. గౌరవం ఉంటుంది చెయ్యి. లేకపోతే చట్టపరంగా నువ్వు కొన్నాళ్ళు పోకపోతే ఆటోమేటిక్గా నీ సభ్యత్వం రద్దు అయిపోయింది, ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయిపోయింది. అది నువ్వు వచ్చినా రాబోయి నీకు అది జరిగింది. అంటే ఇంకో విషయం కూడా ఏంటంటే, జనవరి నుంచి ప్రజా దర్బార్ లాగా ప్రజల మధ్య నుంచే నేను పోరాటం చేస్తాను ఈ ప్రభుత్వం మీద అంటున్నాడు కదా. అంటే గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు ప్రజల మధ్య తిరిగాను నేను, ఇప్పుడు అదే విధంగా ప్రజల మధ్య నుంచే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను నేను అంటున్నాడు. అదన్నా చేస్తాడంటారా? ప్రజల మధ్యకి వస్తే అప్పుడు చేసేది అసలు విషయం. ప్రజల మధ్యకి 2019 ఆ ప్రాంతం ఏంటంటే నిజమే కావాలని నమ్మారు తెలియక. ఇప్పుడు ప్రజల మధ్యకి వస్తే నిలదీసి సొక్క పట్టుకుని నిలదీస్తారు ప్రజలే, ఎవరు అవసరం లేదు. అందుకని ప్రజల మధ్యకి రావడానికి కూడా భయం. వాడికి రాడు. మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్లో ఆడాడ అవినీతి డబ్బు ఉందో దాంతో విలాసాంతం చేస్తూ ఉంటారు తప్ప ప్రజల మధ్య కూడా రాడు. ప్రజల వద్దకు వచ్చినా కూడా గొప్ప విషయం. ప్రజలు నేను రానిరు అసలు. ఏం చేశాడు ప్రజలకి? ప్రజలు చేసి అన్ని అవినీతి పనులు. ఇప్పుడు జగనన్న రీసర్వే అని పెట్టాడు. రీసర్వే అంతా అవసరకలే. మరి అసలు చేసిన పని ఏ పని అవసరం కాకుండా ఎక్కడ భూమి జరిగితే అక్కడ దోచుకున్నారా? ఎక్కడ సినిమా హీరోయిన్లు కానీ మామూలుగా ఆడవాళ్ళు కానీ వాళ్ళే ఎక్కడ ఏది ఎక్కడ దొరికితే అది దోచుకున్న నాయకులు ఇవి తప్ప ఎవరు లేరు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నారా? నువ్వు తీసుకొచ్చిన 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నువ్వు ఏం పథకాలు పెట్టావు? 6 లక్షల కోట్లే నేను తెచ్చిందని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ పేరు తీసుకొచ్చిన 4 లక్షల కోట్లు ఏం చేస్తాడు? అవన్నీ గవర్నమెంట్ కట్టాల్సిందే. కార్పొరేషన్లు తెచ్చింది నాకేం సంబంధం అంటున్నాడు. కార్పొరేషన్ గవర్నమెంట్ తరపు వచ్చిన కార్పొరేషనే కదా అది. గవర్నమెంట్ పెట్టిన కార్పొరేషన్ లాగా గవర్నమెంట్ కట్టాల్సిందే. వేరే వాళ్ళు కట్టరు కదా. కాబట్టి ఇవన్నీ ఊరికి ఎగ్గొట్టే మాటలు, బొంకే మాటలు కాకుండా చేసేది చెయ్యి. ప్రజల తరఫున చేయాలనుకుంటే లేదనుకో, నీకు ఒకటే పాయింట్ రాజీనామా, గౌరవం ఉంటుంది. లేకపోతే ఆ గౌరవంగానే నీకు చట్టమే నిన్ను తొలగించే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మానుకోవాలని కోరుకుంటా. ఇప్పుడు మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా మంచి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంది. ఇసుక పాలసీలో కూడా కొన్ని మార్పులు చేసింది. చాలా గౌరవించాల్సిన విషయం. కార్మికులకి, ట్రాఫిక్ కార్మికులకి కొన్ని రావాల్సిన భవన నిర్మాణ కార్మికుల కొన్ని బకాయిలు ఉన్నాయి. కొంచెం సొరవ చేసే అన్ని పీయటం, కొంచెం కార్పొరేషన్ కొంచెం బలోపేతం చేసే విధంగా చేయడం ఒకటి. కార్మికులకు అండగా నిలవాలని కోరుకుంటూ, ఇప్పుడు అన్న క్యాంటీన్లో ప్రొచ్చు నాణ్యంగా వచ్చింది ఆహారం. ఇక ఇప్పుడేమో అన్న క్యాంటీన్లో నాణ్యతలోకి వస్తుంది ఆహారం. ఎట్లా అంటే కంట్రోల్ బియ్యం వచ్చి గట్టిగా ఉంటాం, తిండి లేకుండా ఉంటాం, బిరుసుగా ఉంటాం, ఆహారం అట్లా ఉంటుంది. పేదవాళ్ళైనా మనుషులే. పేదవాళ్ళకి అసలు ఆహారం కొంచెం సరి చేసి కొంచెం నాణ్యమైన ఆహారం ఇస్తారని కోరుకుంటున్నాం. అదో దాంతోపాటు ప్రజలు రీసేలో జరిగిన తప్పులు సరి చేయటం ఒకటి. సాదా బయలు మరి యాక్ట్లో కింద కూడా బలహీనలు వాళ్ళ పొలాలు వాళ్ళు కాకుండా దేశమైన అటువంటి మనస్తత్వం చేశారు. అవి కూడా సాదా బయలు మళ్ళీ కూడా క్లియర్ చేసే విధంగా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తొందరలో అని చెప్పి కోరుకుంటున్నా. అదొకటి. ఎలక్షన్ కమిషను, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఏకమయ్యి కరప్షన్ లేనటువంటి ప్రభుత్వాన్ని అనుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఒక సందర్భం కోరుకుంటూ, దానికి అవకాశానికి ఒక చిన్న సలహా ఇస్తున్నాం. మరి మీరు ఐఏఎస్ ఆఫీసర్ల సలహా కాకుండా ప్రజల సలహాలు కూడా తీసుకుంటే నాలాగా ఎవరో ఒక మంచి సలహా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక సలహా చెప్తున్నాం. ఒక నాయకుడు నిలబడిన నాయకుడు డబ్బులు ఇటువే కాకుండా ఓటుకి అవన్నీ పూర్తిగా రద్దు చేసేసి
కేంద్ర గవర్నమెంట్ ఎక్కడ ఎలక్షన్ జరిగిన కేంద్ర గవర్నమెంట్ ప్రతి ఒక్క పేదవాడికి కూలీలు సగం ఒక కూలీ సంపాదించిన సగం డబ్బు కేంద్ర గవర్నమెంట్ ఓటేసారు. ఒక్కరోజు ఒక ప్రతి ఒక్క ఓటర్కి తెల్ల కార్డు కలిగిన ఓటర్కి ఇస్తా. మరి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఎవరికి డబ్బులు కలెక్షన్ లేకుండా కేసు బుక్ చేస్తా. నిజమైన నాయకత్వాన్ని నిజమైన నాయకుని ఎన్నో అవకాశం ప్రజలకు ఇవ్వాలని చెప్పి కేంద్ర గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని ఎలక్షన్ కమిషన్ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.